అందరికీ నమస్తే అండి. నా పేరు షెహనాజ్. వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ హెవెన్. ఈరోజు ఫామ్లో చేసిన ఫుల్ డే సండే వర్క్ అండ్ హార్వెస్ట్. ముందుగా టమాటాలతో హార్వెస్ట్ మొదలు పెడతాం ఈరోజు ఫామ్లో. ఈరోజు కొద్దిగా కొన్ని రకాలైతే ఉన్నాయి. అవి ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. సో ఇవన్నీ కోతులు చేసిన హంగామా అన్నమాట. ఇక్కడ ఇంత నెట్ వేసి కట్టుదిట్టం చేశారు, అయినా ఎలా వస్తున్నాయని అడుగుతున్నారు. చూపిస్తాను అది కూడా మీకు ఈ టమాటా హార్వెస్ట్ చేసిన తర్వాత. ఎందుకంటే నేను ఇప్పుడు లోపల ఉన్నాను, నెట్ లోపల, బయట వెళ్ళడానికి కుదరదు. సో నేను బయటికి వెళ్ళి మీకు అవి ఎలా వస్తున్నాయి ఏంటనేది క్లియర్గా చూపించి చెప్తాను. కింద ఇలా టచ్ అయిన టమాటాలు పాడైపోతున్నాయి. సో ఈ మొక్క కింద సరే అంటే పైన సరిగ్గా కట్టలేదనుకుంటా. ఇటువైపుకి ఎన్ని టమాటాలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇంకా ఇటువైపు కూడా చూడాలి, కొంచెం దూరంగా ఉన్నవి హార్వెస్ట్ చేద్దాం. పచ్చివి కొన్ని అవే పడున్నాయి బరువుకి, సో అవి కూడా తీసేసుకున్నాను అనమాట. ఇలా దూరంగా ఉన్నవి తీసుకుంటున్నాను. ఈరోజు వచ్చిన టమాటాలు హార్వెస్ట్ అయితే ఇదండి. ఫస్ట్ ఈ టమాటాలు అయితే రూమ్లో పెట్టేస్తానండి. బయట పెట్టాను అనుకోండి, ఇంకా మళ్ళీ కోతులు వచ్చాయంటే ఇంకా నేను చక్కగా నేనే హార్వెస్ట్ చేసి వాళ్ళ చేతికి ఇచ్చినట్టయిద్ది. సో అందుకని ముందుగా నేనే రూమ్లో దాచిపెట్టేస్తాను. ఇక్కడ నెట్ లోపల కాకుండా బయట ఒక కాకరకాయ తీగ పడింది, అదే వచ్చింది. సో ఇంకా వచ్చింది కదని చెప్పేసి ఉంచేసాను. బట్ ఏంటంటే దీనికి కాయలు ఎప్పుడు హార్వెస్ట్ చేద్దామన్నా మాకన్నా ముందే అవి తినవు, కానీ తుంచేసి పడేసి పక్కన వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఈరోజు కొన్ని కనిపిస్తున్నాయి, అవి హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా టెర్రస్ పైన కూడా కొన్ని కాకర ఉన్నాయి, వాటితో పాటు కలిపి చేసుకుంటే మనకి కర్రీకి సరిపోతాయి చక్కగా. కాకరకాయలు కొని నేను నెలలైందండి. మన టెర్రస్ పైనే అసలు ఎంత మంచి కాపు వస్తుందంటే చాలా మంచి ఈల్డ్ వస్తుంది. ఒకే ఒక చోట పడుతూ ఉండిద్ది, అదే ఒక మడిలో విత్తనాలు పడుతూ ఉంటాయి, మళ్ళీ మొక్క మొలుస్తూ ఉండిద్ది, మళ్ళీ దానికి చాలా హార్వెస్ట్. అసలు కాకరకాయలు మేము కొని నెలలే అయింది, రోజులు కాదు. చక్కగా పండుతూ ఉంటాయి కాకరకాయలు అయితే. వీటికి అసలు పాలినేషన్ చేయని అవసరం లేదు. బలం కూడా నేనేమి ఇవ్వనండి. కిచెన్ వేస్ట్ వాటర్ వస్తూ ఉండేది కదా, అదే ఇస్తూ ఉంటాను ఆ మడిలో, అంతే. ఇంకా ఏం వస్తాయంటే కాకరకాయలు ఆ రకంగా వస్తాయి అసలు. ఇంకా మా నాన్నగారికి కాకరకాయ ఫ్రై అంటే ఇష్టం. సో ఎప్పుడు ఆ కాకరకాయ ఫ్రై చేస్తుంటాం. ఇంకా మేము చూసుకోకుండా పండిపోయి ఉన్న కాకరకాయలు అయితే పులుసు పెడతాం, కొంచెం బెల్లం వేసి. ఇంకా మా నాన్నగారు ఇష్టంగా తింటారు. పర్లేదులేండి, ఈరోజు కొన్ని కాకరకాయలు అయితే మనకి వచ్చాయి. పోన్లేండి, ఈ మాత్రం కాకరకాయలన్నా వచ్చాయి ఈసారి తీసుకోవడానికి మనకి, కోతుల కంటే ముందుగా. పైన ఏలాడదీయవలసిన తీగలన్నీ ఇంకా కిందే వదిలిపెట్టేస్తున్నాను. అవి పైకి అయితే అవి తీసుకుంటున్నాయి, ఇంకా మాకు ఏం ఉండట్లేదని చెప్పేసి. అయితే ఇందులో హార్వెస్ట్ చేయాలంటే కష్టంగానే ఉంది. అసలు వచ్చాయో లేవో కూడా తెలియట్లేదు కాయలు. కాకర తీగ అయితే చాలా స్ప్రెడ్ అయింది, చూద్దాం. ఇక్కడ ఒక కాయ ఉంది, ఇది కూడా చిట్టి కాకర తీగ అనుకుంటా, అందుకని చిట్టి కాకరలే ఉన్నాయి. ఇక్కడ కొంచెం పెద్ద సైజు వచ్చింది. కాకరకాయలు అయితే వచ్చాయండి. ఇలా ఈ తీగలోనే పర్లేదు, కొన్ని కాకరకాయలు కనిపించాయి. కాకపోతే కూర్చొని కిందకి వంగి వెతకాల్సి వస్తుంది. 1 feet రెడ్ బీన్స్ ఎప్పుడు హార్వెస్ట్ చేద్దామన్నా అసలు అవి ఉంచట్లేదు. ఈరోజు లక్కీగా మనకు ఒక కాయ ఉంది, అట్లీస్ట్ మీకు చూపించడానికైనా.
చిక్కుళ్ళు ఇంకొంచెం సీడ్స్ వస్తే బాగుంటుంది. సో ఉంచిద్దాం. నేను చూస్తున్నారా, లాంగ్ బీన్స్ అండి, 2 feet లాంగ్ బీన్స్ ఇవి. ఇంకా ఉంచవచ్చు, బట్ ఉంచితే మనకి హార్వెస్ట్కి రావు ఇంకా. సో ఉన్న లెంత్ చాలు, హార్వెస్ట్ చేసుకుందాం. చక్క బిర్యానీలో అలా వేసుకోవచ్చు. ఇవి ఇంకా ఉన్నాయి, ఇలా ఉన్నాయి సన్నగా మరి ఉంచేద్దాం. ఈ బీన్స్ ఫ్లవర్స్ ఇలా ఉంటాయండి. క్లవ్ బీన్స్ డైలీ ఉంటుంది, క్లవ్ బీన్స్ హార్వెస్ట్ అయితే. బట్ నేను రోజు మార్చి రోజు చేస్తున్నాను, అప్పుడు కొంచెం ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి. ఎందుకండి క్లవ్ బీన్స్ కూడా హార్వెస్ట్ చేసేసాను. ఇంకా చిల్లీస్ ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేసుకుందాం. ఎందుకండి చిల్లీస్ కూడా హార్వెస్ట్ చేసేసాను. ఇంకా అన్ని టమాటాలతో పాటు వేసి చూపిస్తాను మీకు ఈరోజు ఏమేమి హార్వెస్ట్ చేశాను అనేది. ఎందుకండి ఈరోజు చేసిన హార్వెస్ట్ టమాటాలు, కాకర, బీన్స్, 2 feet బీన్స్, ఇంకా క్లవ్ బీన్స్, బ్రింజల్స్ అండ్ మిర్చీస్ అన్నమాట. సో ఇవ్వండి ఈరోజు హార్వెస్ట్. కర్రలన్నీ ఇప్పుడు ఇంకో ప్లానింగ్ మారబోతుంది కొత్త నుంచి కాపాడడానికి. సో ఇవాళ ప్లాన్ ఏంటనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ఎదుగోండి ఎలా వెళ్తున్నాయి కోతులు లోపలికి, వల వేశారు కదా అని అడుగుతున్నారు కదా. మేము ఇంతకుముందు రాళ్ళు ఒక్కటే కదా పెట్టింది, సో ఇలా వల పైకి ఎత్తేసి వెళ్తున్నాయి కొంచెం గ్యాప్లో ఉంచి. ఇలా బరువైన కర్రలు పెట్టి వాటి మీద బరువైన రాళ్ళు పెడుతున్నాము, అవి ఎత్తకుండా. నాకే పని చెప్తున్నారు నేను వీడియోలు తీసుకోవాలనుకుంటే. అబ్బా ఎంత బరువు ఉందో. జల్దీ లోజీ లెఫ్ట్ హ్యాండ్ से पकड़ गिर जाता. సండే అయినా ఇప్పుడు మా బాబు 10th క్లాస్ కనుక ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. సో స్కూల్కి వెళ్ళాడు. ఇంకా తనకి క్యారేజీ కట్టి పంపించాలి. ఇంకా అలాగే టెర్రస్ పైన మొక్కలు వదిలేయలేము కదండి, వాటికి వాటరింగ్ కూడా చేయాలి. సో ఇంకా నేను ఫామ్ నుంచి ఇంటికి వచ్చేసి బాబు క్యారేజీ కట్టి పంపించేసి ఇంకా టెర్రస్ పైన మొక్కలన్నిటికీ ఫస్ట్ ఫ్లోర్లో అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న మొక్కలన్నిటికీ వాటరింగ్ అయితే చేశానండి. తర్వాత అక్కడక్కడ కొంచెం హార్వెస్ట్ కనిపిస్తుంది, సో వాటరింగ్ చేస్తూనే అవి కూడా హార్వెస్ట్ అయితే చేసేసాను. కాకపోతే ఇది సండే వర్క్ ఒక్కటే కాదండి, డైలీ రొటీన్ వర్క్ అనే చెప్పుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ పాపకి బాబుకి స్కూల్ పంపించేసి ఫామ్ వద్దకు వెళ్ళి అక్కడ కొంచెం వాటరింగ్ చేసేసి ఏదైనా హార్వెస్ట్లు ఉంటే చేసుకుని చిన్నవి తీసుకురావడం ఇంటికి. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసి టెర్రస్ పైన చిన్న ఇంట్లో పనులన్నీ చేసుకుని తర్వాత టెర్రస్ పైన వాటరింగ్ చేసుకోవడం. తర్వాత ఇంకేమైనా విత్తనాలు నాటుకోవాలనుకుంటే అవన్నీ మళ్ళీ గ్లాసుల్లో కోకోపీట్లో వేసి నింపుకోవటం. లేదంటే మళ్ళీ ఏదైనా క్రియేటివ్గా గార్డెన్ని డెకరేట్ చేయాలనుకుంటే DIYలు చేసుకోవడం, ఇలా చేస్తూ ఉంటాను అనమాట. మల్బరీస్ అండి మన మిద్దె తోట మీద పండాయి. थोड़ा फाटा వాటరింగ్ చేశాక కొన్ని మల్బరీస్ వచ్చాయి, అవి హార్వెస్ట్ చేశాను. ఒక ములక్కాయ, ఇంకా పండిన టమాటాలు అక్కడక్కడ ఉన్నాయి, అవి కూడా చేయాలి. ఎందుకంటే మనం మిద్దె తోట మీద హార్వెస్ట్ చేసిన ములక్కాయలు, టమాటా, మల్బరీ, ఇంకా ఇక్కడ ఉన్న టమాటాలు. వాటరింగ్ చేసినప్పుడు ఏది కనిపిస్తే అవి హార్వెస్ట్ చేయడం, మన కొంగులో వేసుకోవడం. మన కొంగే పెద్ద బాస్కెట్, హార్వెస్ట్ బాస్కెట్. కోతుల కోసం ఒకటి కూడా ఉంచవా? ఆలుకూర చెంచం రెడీ. ఇంకా లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మా తోడికోడలు, మా సిస్టరు, మా బావగారు, నేను
మా వారు అందరం కలిసి మళ్ళీ గ్రీన్ హెవెన్కి అయితే వచ్చేసామండి. ఇంకా మా అక్క మా తోటిగొడ్డలు అయితే కలుపు తీస్తున్నారు. వాళ్ళతో పాటు నేను కాసేపు కలుపు తీసి తర్వాత మనకి ఇవి కారబంతి మొక్కలు ఫ్లవరింగ్ అయితే అయిపోయింది కదండి. సో ఇంకా అవి మొక్కలన్నీ తీసేసాను అనమాట. అలాగే తర్వాత కొస తెచ్చారు మళ్ళీ ఇవి కట్టడానికి. సో ఆ కొస అయితే ఇంకా ఇలాగే మళ్ళీ బాల్ లాగా రౌండ్గా చుట్టుతున్నాను. ఇంకా మా వారు మా బావగారు అయితే ఇంకా ఈ కర్రలన్నీ తీసుకొచ్చి మళ్ళీ కట్టడం అయితే స్టార్ట్ చేశారు. పందిరి లోపల పందిరి అనమాట. కోతుల వల్ల ఎన్ని బాధలు వచ్చి పడ్డాయో మాకు. పాపం ఎంత కష్టపడుతున్నారో మా వారు కోతుల నుంచి కాపాడటానికి. ఇంకా మా మమ్మీ అయితే ఇంటి దగ్గర నుంచి మా అందరి కోసం వేడివేడిగా టీ పంపించింది. మా నాన్నగారు తీసుకొస్తున్నారు. ఇంకా అందరం కలిసి కాసేపు మళ్ళీ రెస్ట్ తీసుకుని వాటర్ తాగి టీ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. టీ ఎంజాయ్ చేస్తూ కూడా డిస్కస్ చేస్తున్నాం తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి. ఇంకా మా అక్క మా తోడుగొడలు అయితే లోపల కూర్చొని కలుపు తీస్తున్నారు. నేనైతే ఇంకా కోతులకి కొంచెం కూడా గ్యాప్ లోపలికి రావడానికి కనిపించకుండా కొసలతో ఆ నెట్కి అక్కడక్కడ మేకులు కొట్టి గోడకి ఇంకా మొత్తం కవర్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇలా చేస్తూనే మాకు చీకటి కూడా అయిపోయింది. ఇంకా మా బావగారు మా వారైతే అక్కడ లోపల పందిరి కడుతున్నారు పొట్లకాయ పందిరి కింద. ఇంకా ఈ వర్క్ అంతా చేసేసరికి ఈవినింగ్ 7 అయిందండి. ఇంకా మేమందరం అయితే ఇంటికి వెళ్ళిపోయాం 7 o'clockకి. తర్వాత నెక్స్ట్ డే అంటే మండే ఈరోజు మార్నింగ్ మళ్ళీ గ్రీన్ హెవెన్కి వచ్చి మీకు చూపిస్తున్నాను ఈ వీడియో. ఇంత కలుపు అయితే వచ్చింది. మా అక్క తోడికోడలు కలిసి తీశారు. అయితే ఈ మడి అంతా క్లీన్ చేసేసారు. ఇంకా చూసారు కదా, ఇంకా కోతులు ఈ వల పైకెత్తడానికి వీలు లేకుండా ఇలా కర్రలు కట్టి వాటికి కొసలవి కట్టేసి అనమాట నెట్కి కర్రకి. ఇదంతా నిన్న చేసామన్నమాట. ఇదంతా క్లియర్ అయిపోయింది. ఇంకా ఈ పొట్లకాయలు అయితే మేము వేసామనే కానీ ఒకే ఒక్క కాయ తిన్నామేమో, మిగతావన్నీ కోతులే తింటున్నాయి. ఈ ఆకులు కూడా వాటికి అంత టేస్టీగా ఉంటాయేమో. ఆకులు కూడా ఇగుర్లు పిందెలు అన్నీ తినేస్తున్నాయి. సో ఇంకా మనకి ఈ పందిరి పనికిరాదని చెప్పేసి మళ్ళీ మధ్యలో ఇక్కడ ఒక పందిరి వేసుకుంటున్నాము. ఇంకా పైకి అల్లించకుండా ఇక్కడ అల్లిస్తాము. అప్పుడు కోతులకి పైన అందవు కదా. ఇంకా కాయలు అంటారా ఇంత చిన్న గ్యాప్లోనే నేను హార్వెస్ట్ చేసుకోవాలి. సో సెకండ్ స్టేర్ కాదు, ఇది ఫస్ట్ స్టేర్. సెకండ్ స్టేర్ కోతులకి, ఫస్ట్ స్టేర్ మనకు అనమాట. సో ఇలా వేసుకుంటున్నాం పందిరి. అందుకండి కాకపోతే డైలీ ఇది ఒక చాకరీ ఉండిద్ది. పైకి ఎత్తి వాళ్ళ ఇందులోంచి దూరం వెళ్ళాం. ఎందుకండి అక్కడ కింద అంచున ఉంది చూసారా పొట్లకాయ. సో ఇది ఉంటే మనకు ఉండిద్ది, లేకపోతే పైన అక్కడ నుంచి కోతులకు అందాయి అనుకోండి తీసేసుకొని తినేస్తాయి. ఇలా కిందకు వేలాడదీసి వదిలేసుకుంటున్నాం అనమాట. చూద్దాం. సో ఇదండి సండే రోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేసిన వర్క్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.